సిటీవీ న్యూస్ కి స్వాగతం. కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్ ను సందర్శించారు. స్థానికులతో కలిసి ఆయన మంగళవారం టౌన్షిప్ తో పాటు పక్కన ఉన్న పార్కును పరిశీలించారు. ఇక్కడ పార్కులో టౌన్షిప్ వాసులమైన మమ్మల్ని కూడా వాకింగ్ కు అనుమతించడం లేదని, ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే అందుకు గంటల లెక్కన ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, శివ చౌదరి, టౌన్షిప్ అసోసియేషన్ ప్రతినిధులు సాయి చౌదరి, రవివర్మ, కాకర్ల సురేష్, బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. 2-3 నెలలు అయితే మొత్తం ఆ కాంట్రాక్టే క్లోజ్ అయిపోతాడు. బట్ టైం అయిపోయినాక మనం కొత్త కాంట్రాక్టర్ పిలిచి ఇవ్వాలనేది ఇప్పుడున్న సీఎం గారు లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళ ఆలోచన. సీఎం అంటే ఎంఏయుడి మినిస్టర్ కూడా ఆయనే, సీఎంఏ. కాబట్టి దాని మీద ఇంకేమి డెసిషన్ తీసుకోలేం. ఆ స్ట్రీట్ లైట్లు అనేది ఓవరాల్ హైదరాబాద్, నాట్ ఓన్లీ కుకట్పల్లి, ఓవరాల్ హైదరాబాద్లో ప్రాబ్లం ఉందండి. మొన్న మధ్య రీసెంట్గా 500 లైట్లు వచ్చినాయి మన కుకట్పల్లి. అవి ఎక్కడెక్కడో బాగా స్లమ్స్, అసలు మరీ ఘోరం మన దగ్గర పెడుతున్నారు. అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఫోన్ చేసి చెప్తున్నాం ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది. కానీ స్ట్రీట్ లైట్లు అనేది సివియర్ ప్రాబ్లం. ఈ తర్వాత మీ హౌస్ కీపింగ్ అనేది ఒకసారి చూద్దాం. అవసరం డాక్టర్ ఇది చిన్నగా ఏరియా అంటే కొంచెం డెవలప్ చేస్తారు, నీట్గా ఉంటుంది కదా, అలా వదిలేసారు. మొక్కలు అన్నట్టు ఎలక్ట్రికల్ లైన్ మన బ్యాటరీస్ ఎక్కడైనా కూడా ప్లేస్ కదా, అక్కడ మెయింటెనెన్స్ గార్డెనింగ్ చేశారంటే అది ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఇక్కడ టోటల్లీ కమర్షియల్ యాంగిల్లో కేబీఆర్ పార్క్ అండి, ఓన్లీ వాటర్ ట్రాక్, వేరే అదర్ లేవు. కాబట్టి దానికి ఏదైనా మెయింటైన్ చేస్తున్నారంటే దేర్ ఈస్ రీజన్. ఇది గోల్డ్ ఇన్కమ్ ఉన్నప్పుడు దీని వాకింగ్, దీనికి సింపుల్ గా మెంబర్షిప్ కార్డులు ఇచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ వాకర్స్ కి అలౌ చేయాలి. మెంబర్షిప్ డబ్బులు ఎలాగే తీసుకుంటారు. ఏబిఆర్ లో కూడా అంత డెవలప్మెంట్ తో 1000 రూపీస్ ఇయర్లీ అంత డెవలప్మెంట్ ఉన్నటువంటి చిన్న సబ్మిషన్. ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్. రెసిడెంట్స్ అంతా ఉన్నారు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక పార్క్ ఉంది సార్. దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం, ఎవరికో ఇంట్రెస్ట్ చేసాం. అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని. నేను కూడా వస్తా. ఇవాళ కాదు సార్, రేపు. నేను ఇవాళ ఉంటలే. రేపు ఏ టైం పెట్టుకుందాం? రేపు 1 o'clock పాసిబుల్ సార్? రేపు 1 o'clock వస్తాం మీ దగ్గరికి. అన్ని చిన్న ఇష్యూస్ సార్, ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 o'clock వచ్చేయండి. రమేష్ గారు అక్కడికి వస్తారు. మనం రాకపోతే ఇంకా ఎక్కువ మందిని తీసుకొని వస్తాం. రేపు 1 o'clock పెట్టు. మ్యాక్సిమం మీ ఇష్యూస్ అన్నీ తీసుకుంటామండి. ఇంకా మంచిది.